హైదరాబాద్ నిజాం హాస్పిటల్ 60 ఏళ్ల చరిత్రలోనే ఇప్పుడు నర్సులకు అందరికీ కూడా యూనిఫామ్ అనేది మారబోతుంది. ఒక ట్రెండీ లుక్లో ప్రస్తుతానికైతే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా మనకు కనిపిస్తున్నారు. నేను వాళ్ళ గ్రూప్తోనే ఉన్నా, నిమ్స్ హాస్పిటల్లోనే ఉన్నా. మొన్నటి వరకు ఈ రకంగా ఇక్కడ మేడం మనకు కనిపిస్తున్నారు. వైట్ శారీ, వైట్ కలర్ కంప్లీట్గా టాప్ టు బాటన్ అంతా కూడా వైట్ కలరే యాప్రోన్ వేసుకున్నారు. ఆమె నెత్తిపైన నైటింగల్ క్యాప్ అని చెప్తారు. సో ఈ రకంగా మొన్నటి వరకు కూడా ఉండే, కానీ ఇప్పుడు కంప్లీట్గా కలర్ఫుల్గా ఒక ట్రెండీగా ప్యాంటు, స్క్రబ్స్, యాప్రోన్ ఇట్లా వీళ్ళంతా కూడా కనిపిస్తున్నారు. వాస్తవానికి ఈ రకంగా చేంజెస్కి గల కారణాలు ఏంటి, సో ఎట్లా ఉంటుంది ప్రొఫెసర్ ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. సో చాలా వరకు నర్సులు అంటేనే అట్లా గుర్తుపడతారు, అట్లా చూడంగానే పలానా నర్సు అని చెప్తారు హాస్పిటల్కి వచ్చే వాళ్ళు. సో ఇట్లా చేంజ్ కావడానికి ఏమేమి ప్రొసీజర్ ఉంటుంది? యాక్చువల్లీ ఒక డెఫినెట్ యూనిఫామ్ అనేది ఓల్డెన్ డేస్లో ఫాలో అయ్యారండి. నర్సెస్ అంటే వైట్ కలర్లోనే ఉండాలి అండ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఆన్ రికార్డ్లో లేవు. బట్ ఎవరైతే మా యాన్సెస్టర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మేము ప్రొసీజర్ ఫాలో అయ్యాము. ప్రీవియస్గా మీరు చూస్తున్నట్టు ఫ్రాక్స్ ఉండేవి, పెద్ద పెద్ద క్యాప్స్ ఉండేవి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జనరేషన్ టైం చేంజ్ చేస్తూ ఉంటూ తర్వాత చుడిదార్లని, శారీస్ అని, వైట్ శారీస్ అని, తర్వాత క్యాప్స్ ఇంకా మాడిఫైడ్ చేసి చిన్నగా చేశారు. మళ్ళీ రీసెంట్ డేస్లో బికాస్ ఆఫ్ కోవిడ్ ఆర్ వాట్ ఎవర్ ద వరల్డ్ హ్యాస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఆ యూనిఫామ్ అటైర్ అనేది. సో రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కానీ, ఎయిమ్స్ న్యూఢిల్లీ కానీ టోటల్ 16 or 17 ఎయిమ్స్ అందరు చేంజ్ చేసుకున్న యూనిఫామ్. సో అది చూసి కూడా మేము కూడా ఖచ్చితంగా మాకు కూడా బెడ్ సైడ్ నిజంగా వైట్ యూనిఫామ్ వేసుకోవాలి, శారీస్ వేసుకోవాలంటే నర్సెస్కి చాలా ఇబ్బంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ని అప్రోచ్ అయ్యాము. మా డైరెక్టర్ గారు దాన్ని సానుకూలంగా స్పందించి నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు, ట్రైన్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రెసిడెంట్ రాజేశ్వరి మేడం గారు అందరూ మాట్లాడి దాన్ని చర్చించి ఒక కమిటీ పెట్టి దెర్ వాజ్ నో అబ్స్టకల్ కానీ దానికి అబ్జెక్షన్ కానీ ఏం లేకుండే. సో దట్స్ హౌ మా దగ్గర యూనిఫామ్ చేంజ్ అనేది వచ్చింది. సో కలర్స్ అంటే పర్టికులర్గా ఈ కలర్స్ ఉంటాయి, 2 కలర్స్ కనిపిస్తున్నాయి మనకి. అంటే కలర్స్ కూడా పర్టికులర్గా ఇవే ఉంది అని చెప్పి రూల్ ఉందా, ఎట్లా ఉంటుంది? రూల్ అనేది ఏం లేదండి. బికాజ్ ఎందుకంటే హాస్పిటల్ సెక్టార్లో మేము ఏదైతే కలర్ చేంజ్ చూస్ చేసుకుంటామో మెయిన్లీ ప్లజెంట్ లుక్ ఉండాలి, కొంచెం డీసెంట్ లుక్ ఉండాలి, పేషెంట్కి రాగానే అగ్రెసివ్ లుక్ ఉండకుండా సెలెక్ట్ చేసుకుంటాం. సో ప్రజెంట్ మీరు చూస్తున్న 1-2 కలర్స్ ఏంటంటే అవి నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, బ్రొగాండీ కలరు, వైన్ కలరు, లైట్ బ్లూ కలర్స్. ఇఫ్ యూ గో టు ద హయ్యర్ క్యాడర్ ఏదైతే ఉందో డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ వాళ్ళకు పీచ్ కలర్ సెలెక్ట్ చేయడం జరిగింది, కొంతమందికి లావెండర్ కలర్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళు ఈరోజు రాలేకపోయారు. బట్ ఒక్కొక్క క్యాడర్కి ఐడెంటిఫికేషన్కి ఏ క్యాడర్లో ఏ నర్సింగ్ ఆఫీసర్ ఉన్నారని తెలుసుకోవడం కోసం కలర్ చూస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మాకు. అంటే ఇట్లా డిసైడ్ కావాలి, ఈ రకంగా మాకు ప్యాంటు, స్క్రబ్స్ ఈ రకంగా ఉండాలని చెప్పి మనం ఎవరిని అప్రోచ్ కావాలంటే ఇండివిజువల్గా ఇప్పుడు నిమ్స్కి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళు సర్టిఫై చేసి సరిపోతుందా, వాళ్ళు ఓకే అంటే సరిపోతుందా? యాక్చువల్లీ హయ్యర్ అథారిటీ అనేది ఏం లేదండి యూనిఫామ్ విషయంలో. ఓన్లీ నర్సింగ్ సూపరింటెండెంట్ గారే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ అండ్ డిసిషన్ మేకర్ రిగార్డింగ్ నర్సెస్. నిన్న మొన్నటి వరకు శారీలో ఉన్నారు, అంటే శారీకి ఈ రకంగా యూనిఫామ్కి డిఫరెంట్ ఏం అనిపించింది? డిఫరెంట్ ఏంటంటే అది శారీ కట్టుకొని మేము ఇట్లా కేస్ బ్యాడ్ అయింది అనుకోండి, ఒకసారి మేము రన్నింగ్ చేసి వెళ్ళే లోపల కింద పడిపోవడము, లేకపోతే అక్కడ థింగ్స్ మనం సోడా బైకార్బన్ ఆ ఇంజెక్షన్స్ ఇస్తాం కేస్ బ్యాడ్ అయినప్పుడు, అవన్నీ పగలగొడతా ఉంటే మా మీద పడడము. అసలు ఎలా ఉందంటే ఇప్పుడున్న జనరేషన్కి, మా జనరేషన్ కొంచెం ముందు మేము 34 years అయింది ఇక్కడ జాయిన్ అయ్యి. ఇప్పుడు వచ్చిన చిన్నపిల్లలకి అసలు చీర కట్టుకోవడమే రాదు, అది కట్టుకొని పరిగెత్తాలంటే పడిపోవడం తప్ప ఏం జరగట్లేదు. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్సీలో ఇప్పుడు డయాలసిస్ డిపార్ట్మెంటు, మరి ఎమర్జెన్సీలో చాలా అంటే కేసు బ్యాడ్ అయినప్పుడల్లా మేము వెళ్తూ ఉండాలి. మేము ఎట్లా అంటే కాట్ పైన కూడా మేమే ఎక్కి కూర్చుంటాం, మేము కార్డియాక్ మసాజ్ చేయడానికి దీనికోసం అనమాట. సో అది చాలా ఇబ్బందిగా ఉంది ఆ శారీస్. అవి ఇంతకుముందు ఏముండే అంటే ఫ్రాక్స్ ఉండే కదా, ఫ్రాక్స్ ఉన్నప్పుడు అందరూ లావు కావడము, అట్లా ఫ్రాక్స్ వేసుకుంటే డీసెంట్గా లేదని శారీస్కి వచ్చాం. శారీస్ నుంచి ఇప్పుడు ఏమైందంటే మాకు కరోనాలో స్క్రబ్స్ అలవాటు అయిపోయినాయి. ఇవి చాలా ఈజీగా ఉంది మాకు ఈ యూనిఫామ్ అందరు. దీంట్లో మేము చుడిదార్ కూడా ఉంది, ఎవరికి ప్యాంట్ షర్ట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చుడిదార్ కూడా వేసుకోవచ్చు. ఆ కలరు అన్ని క్యాడర్స్ని బట్టి కలర్ డిసైడ్ చేసాం. అది మేము మా నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం, మా నర్సింగ్ ఆఫీసర్ మేడం, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ మేడం అప్రూవల్ చేసి డైరెక్టర్ని కూడా వెళ్ళి కలిసాము. డైరెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు, మాకు పర్మిషన్ ఇచ్చారు.
సో ఇది మేము ఇప్పుడు వేసుకుంటున్నాం అనమాట ఈ డ్రెస్. నర్స్ అనే వర్డ్ చాలా ఏళ్ళ నుంచి అంటా వస్తారు. అంటే ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని ఏమని మెడికల్ టర్మినాలజీ ఏమని పిలుస్తారు? మా ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ చేశారు, ఇది సిస్టర్ అని పిలుస్తారు మామూలుగా. నర్సమ్మ నర్సు అని కూడా అనేవాళ్ళు ఒక జనరేషన్లో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేము కూడా మంచిగా హై ఎడ్యుకేషన్తోనే వస్తున్నాం, ఊరికే రావట్లేదు ఇక్కడికి ప్రొఫెషన్కి. సో అందుకని మన గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఉంది కదా, మన కేసీఆర్ గవర్నమెంట్, అప్పుడు వాళ్ళు నర్సింగ్ ఆఫీసర్ అని డిసైడ్ చేశారు. మొత్తం ఎయిమ్స్లో అక్కడ అంతా ఉంది నర్సింగ్ ఆఫీసర్సే ఎక్కడైనా కూడా. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో మరి ఏం చేస్తారో తెలియదు, మేమైతే ఇక్కడ పర్మిషన్ తీసుకొని వేసుకుంటున్నాం. సో అంటే అన్ని హాస్పిటల్స్లో ఇట్లనే ఉంటుందంటారా గవర్నమెంట్ హాస్పిటల్? ముందుగా అన్ని హాస్పిటల్లో కూడా ఇలానే ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. యాక్చువల్గా నర్సు అని అనేది చాలా అబ్యూజింగ్గా ఉంటుంది. సో వాళ్ళకు ఒక గౌరవమైన వృత్తిలో ఉంటాం కాబట్టి నర్సింగ్ ఆఫీసర్స్ని పిలవాలి, వాళ్ళని కూడా సంబోధించాలి. అయితే సార్ ఆర్ మేడం, నో సిస్టర్ ఆర్ నో బ్రదర్. ఇంతకుముందు అంటే మగవాళ్ళని బ్రదర్స్ అంటారు, లేడీస్ని సిస్టర్స్ అని అంటారు. యాక్చువల్గా సార్ ఆర్ మేడం అనేది ఇట్స్ అ డిగ్నిఫైడ్ వర్డ్ అనమాట. సో అన్ని హాస్పిటల్లో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయాలి, కంపల్సరీ తప్పకుండా అన్ని హాస్పిటల్లో ఇంప్లిమెంట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఇంకా ఇప్పటికి కూడా కొన్ని హాస్పిటల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయండి. సో ఆ క్యాప్స్ని ఏమని అంటారు, ఏ టైప్స్ ఉంటాయి క్యాప్స్? ఇంకా కూడా గాంధీ హాస్పిటల్ అక్కడిక్కడ పొడవైనటువంటి క్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఏమంటారు? వాటిని కూడా మామూలుగా క్యాప్స్ అంటే నర్సింగ్ క్యాప్స్ డిజిగ్నేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు జూనియర్స్ స్టాఫ్ నర్స్ అయితే ఒక క్యాప్, హెడ్ నర్స్ అయితే ఒక క్యాప్, నర్సింగ్ సూపర్వైజర్ అయితే వాళ్ళకి ఇంకా కొంచెం పెద్ద క్యాప్స్ అట్లా ఉంటాయి. సో మాకేంటంటే మేము క్యాప్స్ కూడా తీసేస్తారనమాట ఇప్పుడు ఉన్న దాంట్లో. సో మా నామిక్లేచర్ మారింది కాబట్టి ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్స్ అయ్యాము. సో అందరు కూడా నర్సింగ్ ఆఫీసర్స్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్, డిప్యూటీ అంటే చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్. సో ఈ ఆఫీసర్ అనే నామిక్లేచర్ ఎప్పుడైతే చేంజ్ అయిందో, సో అప్పుడు మేము అనుకున్నాం యూనిఫామ్ కూడా మారితే బాగుండు, మార్చితే. అది కాకుండా ఈ కోవిడ్లో మేము ఈ స్క్రబ్స్ తోటి చాలా కంఫర్ట్గా మేము పేషెంట్స్ దగ్గర చేయగలిగాము. సో అదే మనము మారిస్తే బాగుంటుందని మాది నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎన్ఎన్యు నిమ్స్ నర్సెస్ యూనియన్ తరపున మేమంతా కూడా ఇవన్నీ కూడా మేము డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము, ఎంఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అలాగే మా నర్సింగ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేంజ్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఒక నర్సింగ్ డిపార్ట్మెంట్కి మేము చేసేటువంటి సేవకి ఒక గుర్తింపు వచ్చిందనేది మాత్రం మేము చెప్పగలం. యాజ్ యూజువల్గానే గవర్నమెంట్ కార్పొరేట్ ఆసుపత్రి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అందులో పనిచేసే వాళ్ళు అంటే సాఫ్ట్వేర్స్ అంటే మామూలు పనిచేసే వాళ్ళు సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుందని చెప్తారు. సో మీరు ఇప్పుడు సేమ్ కార్పొరేట్లో ఉన్న నర్సింగ్ స్టాఫ్ లెక్కనే కనిపిస్తున్నారు. సో ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు ఈ రకంగా ఉండాలని చెప్పి మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? లేదండి, యాక్చువల్గా మాది నామినిక్లేచర్ చేంజ్ అయినప్పటి నుంచి ఒక ఆఫీసర్ క్యాడర్ లాగా ఇచ్చారు, మాకు నర్సింగ్ ఆఫీసర్ అని ఇచ్చారు. అప్పటి నుంచి మా యూనిఫామ్ కూడా కొంచెం డిగ్నిఫైడ్గా ఉండి కంఫర్టబుల్గా ఉంటే ఇప్పుడు బెడ్ స్ట్రెంత్ కూడా బాగా పెరిగిపోయింది, బ్యాడ్ కేసులు ఎక్కువవుతున్నాయి. దానివల్ల కొంచెం కంఫర్టబుల్గా మాకు ఉంటే బాగుంటుందని మేమంతా ఫీల్ అయ్యి మేము మా మేనేజ్మెంట్ వాళ్ళని, మా నర్సింగ్ సూపరింటెండెంట్ని, డైరెక్టర్ గారిని అడిగినాం. ఎంతమంది ఉంటారు మొత్తం మీలా స్టాఫ్ అంతా కూడా నిమ్స్లో? మా దగ్గర 1000 మెంబర్స్ ఉన్నారు. అందరూ 1000 మెంబర్స్కి మేము రిప్రజెంట్ చేస్తూ ఉంటాం నిమ్స్ నర్సెస్ యూనియన్. ఇలాగా ఐఎన్సీ రూల్ ప్రకారం చూస్తే ఇంకా 1000 మెంబర్స్ పైన మాకు రావాలి స్టాఫ్, అంతమంది ఉండాలి. ఎందుకంటే మా దగ్గర కేర్ ఎలా ఉంటుందంటే కార్పొరేట్ హాస్పిటల్ లాగానే మా నిమ్స్లో కూడా కేర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్టాఫ్ కొంచెం తక్కువ ఉండదు, దానివల్ల కొంచెం మేము నర్సింగ్ కేర్ విషయంలో కూడా కొంచెం జాప్యం జరుగుతుందని చెప్పగలము. కానీ అయినప్పటికీ మేము శాశ్వతలా మేము మాకు కేర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము. నర్సులు అనగానే ఒక అపవాదం ఉంటుంది, అంటే కమ్యూనికేషన్ సరిగా చేయరు వాళ్ళు, ఈ రకమైనటువంటి కొన్ని విమర్శలు మీ పైన వస్తూ ఉంటాయి. సో ఎట్లా ఉంటుంది? వస్తాయి కంపల్సరీ, నాకు తెలుసు ఇవన్నీ. అంటే ఇవన్నీ వస్తున్నాయి, ఈ విమర్శలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందంటే ఒక పేషెంట్కి ఇద్దరు పేషెంట్లకి ఒక సిస్టర్ ఉంటారు. కానీ మాకు అట్లా కాదు. ఇప్పుడు మాకు 24 పేషెంట్స్ ఉన్నారు, మాది సెమీ ఐసీయూ. 24 పేషెంట్స్కి మేము 2 సిస్టర్లే పనిచేస్తున్నాం. 2 సిస్టర్లు 24 మంది పేషెంట్స్కి. సో పోస్ట్ ఆప్, అది కూడా ప్రీ ఆప్ అండ్ పోస్ట్ ఆప్ ఉంటుంది. పోస్ట్ ఆప్ కేసెస్ అన్నీ కూడా చాలా కేర్ ఇవ్వాలి. సో మేము ఇవ్వాలి అంటే మరి స్టాఫ్ మరి మాకు సఫిషియెంట్గా ఉంటే మేము ఇవ్వగలం. మాకు అట్లా లేదు, ఇక్కడ స్టాఫ్ కొరత మాత్రం చాలా ఉంది మాకు. సో స్టాఫ్ని ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఇంకా బెస్ట్ కేర్ అపోలో లాగా కానీ మరి మిగతా వాటిలో లాగా మేము కూడా కేర్ ఇవ్వగలము. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇది అటానమస్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి. చీఫ్ మినిస్టరే మనకి ఇక్కడ మాకు
ఇన్ఛార్జ్ ఆయనే మా నిమ్స్ హాస్పిటల్ చైర్పర్సన్ ఆయనే. మరి ఆయన చైర్పర్సన్గా ఉన్న హాస్పిటల్లో మరి మేము కూడా అంతే గొప్పగా మరి ఉండాలా అనేది చాలా మంచి విషయం కదా. సో ఈ హాస్పిటల్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ నర్సింగ్ స్టాఫ్ అనేది వెన్నెముకగా ఉంటారు డాక్టర్స్కి. సో మీ రోల్ చాలా క్రూషియల్గా ఉంటుంది. సో వర్క్ లోడ్ ప్రతిసారి ఎక్కువ అంటారు, అంటే ఐదర్ నిమ్స్ ఆర్ గాంధీ కానీ ఉస్మానియా కానీ ఇదే మాట వింటూ ఉంటాం. సో ఉంటుందా వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీలో? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే కార్పొరేట్స్లో ఐసీసీయూలో ఒక్క సిస్టర్ ఒక్క పేషెంట్ మాత్రమే, కానీ మా దగ్గర అట్లా కాదు. ఒక 5-6 ఐసీసీలో ఉన్న పేషెంట్లకు ఒక సిస్టర్ ఉంటారు. ఐసీసీలో క్రిటికల్గా ఉన్న పేషెంట్ దగ్గర కంటిన్యూ వాచింగ్ అవసరం. వాళ్ళకి ప్రతి 10 మినిట్స్కి బీపీ చూస్తూ వాళ్ళ యూరిన్ ఎంత వస్తుంది, వాళ్ళు ఎంత తింటున్నారు, ఎంత చేస్తున్నారు, ఏంటి ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి, ఆక్సిజన్ లెవెల్స్ దగ్గర నుంచి అన్ని. ఇక్కడ మాకు డాక్టర్స్ కంటే కూడా సిస్టర్స్ కూడా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళ కార్పొరేట్స్లో ఎలా అంటే వాళ్ళకి చాలా మంది మ్యాన్ పవర్ ఉంటారు. వాళ్ళకి పైన లెవెల్స్ వాళ్ళు అలా ఒక్క బెడ్కి వచ్చే వరకు వాళ్ళకి 2-3 కూడా ఉంటారు. ప్లస్ వేరే డైటీషియన్ అని, ఫిజియోథెరపీ వాళ్ళని, సెక్యూరిటీ కూడా. ఈవెన్ మీరు కార్పొరేట్లో వెళ్తే లోపలికి వెళ్ళగలుగుతారా? కానీ మా దగ్గరికి నిమ్స్లో అంటే వచ్చేస్తారు, ఎలా గవర్నమెంట్కి వెళ్ళిపోతారు, ఎలా వెళ్తారు? అక్కడ వాళ్ళకి అంతా వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మా నిమ్స్లో సెక్యూరిటీ డ్యూటీ చేయాలి మేమే, డైటీషియన్ డ్యూటీ చేయాలి, ఫిజియోథెరపీ వాళ్ళు చేయాలి. ఈవెన్ వర్కర్స్ రానప్పుడు వాళ్ళని కూడా మేమే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు మమ్మల్ని అడుగుతారు, విసుక్కుంటారు అంటారు. మరి ఆ కింద వార్డులో ఉన్న ఒకసారి వచ్చి చూడండి, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ మా దగ్గరికే వస్తారు. ఒక్కళ్ళు ఎంతమందికి సమాధానం చెప్పగలుగుతాము? ఇప్పుడు కార్పొరేట్లో సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అడగరు. కార్పొరేట్స్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి అక్కడ అన్ని ఆస్తులు అమ్మేసుకొని నిమ్స్కి సీఎంఆర్ఎఫ్కి వస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, నిమ్స్లో వాళ్ళ సిస్టర్స్ ఎలా ఉన్నారో బయట సిస్టర్స్ ఎలా ఉన్నారు. బయట ఫ్రెషర్స్ ఉంటారు, జస్ట్ ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళని వాళ్ళు తీసుకొని మినిమంగా వాళ్ళు చేయించుకుంటారు. మా దగ్గర అలా కాదు, అందరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, అందరు డిగ్రీ, అందరూ 30 years 25 years పైన ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ఇప్పుడు మాకు అంటే వాళ్ళతో మా కంపారిజన్ అంటే ఎలా ఉంటుందో ఊహించండి. మరి నిమ్స్ హాస్పిటల్ 60 ఏళ్ల చరిత్రలోనే ఈ రకంగా యూనిఫామ్ చేంజ్ అయింది. ఈ యూనిఫామ్ ద్వారా కంఫర్ట్గా ఉండడమే కాకుండా స్పీడ్గా సర్వీస్ చేయడానికి కూడా మాకు ఎంతో వెసులుబాటుగా ఉంది. కానీ నిమ్స్లో వర్క్ లోడ్ చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఆ వర్క్ లోడ్ పెరుగుతోంది. దాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని సఫిషియెంట్ స్టాఫ్ని, నర్సింగ్ ఆఫీసర్లను పెంచాలనేటువంటి ఒక జెన్యూన్ విజ్ఞప్తిని కూడా నర్స్ అంతా కూడా చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో కలిసి షరీఫ్, V6 న్యూస్, నిమ్స్ హాస్పిటల్.